హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే పొద్దున్నే ఫిష్ తెద్దామని వెళితే ఈ నెత్తలు అనేవి నిగనిగలాడుతున్నాయి అనమాట. నెత్తలు లేదా చిన్న ఫిష్, వీటితో అయితే పులుసు పెట్టానండి. చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెత్తలను అయితే తీసుకొచ్చిన తర్వాత ఇలా తలకాయలు ఉన్నాయి కదా, వీడి తలకాయలు, అలాగే ఈ తోక, మళ్ళీ పక్కన రెక్కలు ఇవి ఉంటాయి కదండి, వీటన్నింటిని అయితే కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకొని ఈ పొట్ట భాగం ఉంటుంది కదా, ఆ పొట్ట భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం చేపవి పేగులు అలాంటి బ్లాక్నెస్ అని ఉంటుంది కొంచెం, అట్లా ఇక ఈ పొట్టలో ఉన్న గలీజ్ అంతా తీసేసుకోవాలన్నమాట. నీట్గా కడిగేసుకోవాలి. తీసుకొని కొంచెం ఈ చేపలకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. కానీ నీట్గా క్లీన్ చేసి మనం పులుసు కానీ, ఫ్రై కానీ, లేదంటే పకోడీలాగా చేసుకొని తిన్నామనుకో, ఆ టేస్ట్ని అయితే మనం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం పనైనా పర్వాలేదు, కానీ మంచి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. ఇంకా వీటిని నీటిలో వేసి కడిగేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా మిగతా చేపలు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఒకటి ఒకటి కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేస్తున్నాను. అయితే ఇవి పొట్టు అనేది ఉంది కదా, ఈ పొట్టు అనేది వస్తుందన్నమాట ఒక్కొక్క దానికి. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నింటి తోకలు, మూతులు ఇవన్నీ కట్ చేసుకొని పొట్ట భాగం కూడా క్లీన్ చేసుకొని తర్వాత అన్నింటినీ ఒక దాంట్లో వేసి రాక్ సాల్ట్ వేసి కడిగేస్తే మంచిగా వెళ్ళిపోద్ది అనమాట. అందుకని తోకలు అలాగే మూతి ఇవి కట్ చేస్తున్నాను. మా బాబాయ్ అయితే చూడలేక, మమ్మీ నేను కూడా కట్ చేస్తాను, కాస్త హెల్ప్ చేస్తానని చెప్పేసి వాడు కూడా ఎంత నీట్గా చేస్తున్నాడో చూడండి. తల, తోక, అలాగే రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి పొట్ట భాగం కాస్తంత కట్ చేసి పక్కన పెడుతున్నాడు. ఇంకా నేనేమో క్లీన్ చేస్తున్నాను అనమాట. మీలో కూడా ఇట్లా ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే ఎంతమంది హెల్ప్ చేస్తారో నాకైతే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మా బాబు అయితే మంచిగా నాకు ఇట్లా కొంచెం సహాయం చేస్తాడనమాట. ఇంకా వాడికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం చేపలు అనేటివి అన్నీ కట్ చేసి ఇచ్చాడు. నేనైతే వీటన్నింటినీ క్లీన్ చేసి అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. కానీ వీటిని ఇంకా మనం సాల్ట్, ఉప్పు వేసుకొని ఇంకా కడుక్కుంటే చాలా నీట్గా, అలాగే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం లోతు గిన్నె తీసుకొని ఈ చిన్న చేపల్ని వేసుకొని రాక్ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే ఆ చేప పైన చిన్న చిన్న పొట్టు ఉంది కదా, అది అనేది మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇలా వేసి ఇలా బాగా చెయ్యి అనేది తిప్పుతూ వాటిని ఇలా తిప్పుతూనే ఉన్నామనుకోండి, వాటికి ఉన్న పొట్టు అనేది ఊడిపోతుంది అనమాట. చూడండి ఇగో ఎట్లా అంటుకుంది కదా, ఇట్లా ఉన్న పొట్టంతా మనకి పైన ఉన్నది కాస్తంత మనకి ఊడిపోయి వచ్చేస్తుంది. చూడండి చేతికి కూడా ఎలా అంటుకున్నాయో. ఒక 5-10 నిమిషాల పాటు అయితే అలా అన్నామనుకోండి, మంచిగా చేపలు అనేవి క్లీన్ అయిపోయి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి కదా. వీటన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మసాలా కలుపుకుందాం దీంట్లోకి. మసాలా అంటే మసాలా ఏం కాదు, అల్లం వెల్లుల్లిగడ్డ, పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, వీటన్నింటిని వేసుకొని మంచిగా మనం చేప ముక్కలకి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా పట్టించాలన్నమాట. ఇది చూడండి ఇలా ఒక 5 నిమిషాల పాటు మంచిగా వీటన్నింటికి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిగడ్డ, పసుపు ఇవన్నీ అనేవి ముక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట చేపలకి. చూసారా ఇలా పట్టింది కదా. దీన్ని అయితే 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత అయితే వండుకుందాం. ఇంకా ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని చేపల కూరకి కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కాస్త వేగే లోపు అయితే నేనైతే పైకి వెళ్ళి కరివేపాకు ఉంది కదా ఫ్రెష్గా, అదైతే మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి పులుసులోకి ఇంకా బాగుంటుందని చెప్పి పైకి వచ్చి ఒక 4 రెమ్మలు అలాగా కట్ చేసుకొని వచ్చేసాను. ఇంకా ఈ కరివేపాకుని కూడా కర్రీలో వేసేసుకొని ఇప్పుడు ఇంకా కాస్త మెత్తపడే వరకు అయితే ఆనియన్ని వేపుకుంటున్నాను. చూడండి ఇలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. పాతది కాకుండా మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే దీంట్లోకి కారం, ఉప్పు కూడా వేసేసుకొని మరో 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి కారం కూడా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం మొత్తం కలిపేసి పెట్టుకున్నాం కదా కారం, ఉప్పు ఇవన్నీను, ఈ నెత్తలను కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వీటిని నెత్తళ్ళు,
చిన్న చేపలు కూడా అంటారు కదా. ఇంకా వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మనం మంచిగా మూత పెట్టకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్ తేలుతూ ఎంత బాగా ఫ్రై అయిపోతుందో. మనం ఇలా ఇగురులాగా కావాలనుకుంటే మట్టుకు ఇలాగే తీసేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వీటిని ఇట్లా మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసేసుకొని రసం తీసుకోవాలి నానబెట్టి. ఇప్పుడైతే ఆ రసం కూడా పోసేసుకొని కరెక్ట్గా ఒక 10 నిమిషాల పాటు అయితే మనం పులుసులో బాగా మరగపెట్టుకోవాలి మూత పెట్టేసుకొని. ఇంకా ఇప్పుడైతే మూత తీసి చూసినాం కదా, కొంచెం ఎసరు అనేది అదే పులుసు అనేది దగ్గర పడింది కదా. చూడండి చేప ముక్కలు కూడా ఉడికిపోయి వచ్చినాయి అనమాట. మరొకసారి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడేమో ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాలు పొయ్యి పైన ఉంచేసి కలిపి ఇంకా దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన ఉంచేసుకొని తిన్నామంటే రెడీ అయిపోయిందండి చిన్న చేపల పులుసు అయితే. టేస్ట్ అయితే మస్తు ఉందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.